వివేకానంద రెడ్డి కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న కేసు ఇది. ఆ కేసులో ప్రధాన సాక్షి అయినటువంటి రంగన్న గారు తర్వాత నిన్న చనిపోవడం ఆయన చనిపోయిన విధానం కూడా ఏంటంటే, నిన్న ఆయనకు బ్రేక్ఫాస్ట్గా బయట నుంచి ఒక దోశ తెప్పించి ఇచ్చింది వాళ్ళ భార్య. గన్మెన్గా నవీన్ రెడ్డి అనే అతను ఉన్నాడు. ఆ దోశ తిన్న తర్వాత ఆమె అంగన్వాడీ ఆయా టీచర్గా పనిచేస్తుంది కాబట్టి ఆమె ఆ జాబ్లోకి వెళ్ళిపోయింది. జాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి ప్రాబ్లం ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది, హాస్పిటల్కి తీసుకుపోండి అంటే దాదాపు మధ్యాహ్నం 12:30 1 గంట ప్రాంతంలో వాళ్ళ భార్యను రమ్మని వాళ్ళ భార్య తర్వాత గన్మెన్ నవీన్ రెడ్డి కలిసి పులివెందుల హాస్పిటల్కి తీసుకుపోయినారు. అక్కడి నుంచి వాళ్ళు తర్వాత రిమ్స్కు రెఫర్ చేస్తే అక్కడికి పోయిన తర్వాత సాయంత్రము ఆయన చనిపోవడం జరిగింది. ఈరోజు ఇది ఎంత దారుణమైన విషయం అంటే, ఈరోజు సాక్షి ఛానల్లో ఆయన పోలీసు వాళ్ళు విపరీతంగా కొట్టినారు, పోలీసులు దెబ్బలు తట్టుకోలేక తర్వాత రంగమ్మ భార్య సుశీల స్టేట్మెంట్ ఇచ్చినట్లు సాక్షిలో స్ట్రోలింగ్ అంతా వేస్తున్నారు. ఎందుకు మేము ఇంత ఆందోళన చెందుతున్నాము, మేము ఎందుకు ఇంత తపన పడుతున్నామంటే, ఒకసారి ఆల్రెడీ మేము మోసపోయాం. మీ కళ్ళబొల్లి మాటలు విని హార్ట్ అటాక్ అంటే మేము కూడా హార్ట్ అటాక్ అని మోసపోయి ఆ రోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లా ఇంట్లో మనిషిని ఇంత దారుణంగా వీళ్ళు చంపుకునే పరిస్థితి ఉండదులే అని మేము కూడా మోసపోయినాం ఆ రోజు. లేదంటే ఆ రోజే సాక్ష్యాలు ట్యాంపరింగ్ చేసినది మా కళ్ళకు మా ఎదురుగా సాక్ష్యాలన్నీ తుడిచినారు. పులివెందుల ప్రజలు చూస్తుండగానే మీరు అక్కడ ఉన్న సాక్ష్యాలంతా అవినాష్ రెడ్డి నాయకత్వంలో మొత్తం ట్యాంపరింగ్ జరిగింది. ఆ రోజు సాక్ష్యాలు ట్యాంపరింగ్ చేసినారనే సెక్షన్ కేసు పెట్టినట్టే ఆ రోజే ఆ కేసు యాక్చువల్గా ఆ రోజే వివేకానంద రెడ్డి కేసుకు చిక్కుముడి అంతా కూడా విడిపోయేది. ఆ రోజు మేము చేసిన మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ఈ మనుషులు ఇంత నీచంగా ప్రవర్తిస్తారని అనుకోకుండా మేము ఆ రోజు మోసపోయినాం, వాస్తవంగా మోసపోయినాం. మళ్ళీ ఈరోజు మేము దాని గురించి కానీ న్యాచురల్లే అనే అందరి అభిప్రాయం కూడా న్యాచురల్ డెత్ అనే మేము కూడా అనుకుంటున్నాం ఇప్పటికీ. కానీ వీళ్ళు సాక్షి